హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అరటికాయ కారం పొడి తయారు చేద్దాం ట్రై చేశానండి, కానీ అది పొడి పొడిగా రాలేదు, బొర్తలా తయారైంది. సో ఇప్పుడు నేను అది ఎలా చేశానో మీకు చూపిస్తాను. ఫస్ట్ అరటికాయని శుభ్రంగా కడిగి ప్యాన్ మీద కానీ లేకపోతే మీ బొగ్గులపై ఉన్న ఎలాగైనా యువర్ చాయిస్ కాల్చుకొని దాని స్కిన్ తీసి బాగా తురుముకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేయక్కర్లేదు, ఓన్లీ శనగపప్పు, మినపప్పు, నూలుపప్పు, పలుకులు, ఎండుమిరపకాయలు బాగా వేగించుకొని అందులోనే వెల్లుల్లి రెక్కలు కూడా వేగించుకొని చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసిన తర్వాత అదే ప్యాన్లోనే మనం ఇందాక తురుము ఉంచుకున్నాం కదా, ఆ అరటికాయని కూడా దాంట్లో వేసి మరొక్కసారి వేడి చేసి చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పుల పొడి, అరటికాయ, తగినంత ఉప్పు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. ఎక్కడ జరిగిందో మిస్టేక్ తెలియదు కానీ పొడి పొడిగా రాలేదు. ఇలా చేస్తే కారం పొడిలా తయారవుతుంది. కానీ దాంట్లో నేను ఎండబెట్టిన గోంగూర ఉంచుకుంటానండి, నేను స్టోర్ చేసుకొని ఉంచుకుంటాను. అది కూడా పులుపు గురించి వేసుకున్నాను. మరి కొంచెం మిక్సీ చేసుకున్న తర్వాత బొర్తలా తయారైంది అరటికాయ. ఆయిల్ వేసుకొని ఆనియన్, చిన్న ఉల్లిపాయ ముక్కలు నంచుకొని తింటే ఆహా